నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పార్లమెంట్ వేదికగా తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఉద్యమకారులందరూ కూడా భగ్గుమంటా ఉన్నారు. ఎలా తెలంగాణని పాకిస్తాన్తో పోలుస్తామని కూడా ఒక వర్గం అంటా ఉంది. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి వారు కూడా ఏమంటా ఉన్నారంటే ఆ వ్యాఖ్యల్ని వక్రీకరించారని కూడా అంటా ఉన్నారు. సో మాట్లాడదాం. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సంపత్ ఉన్నారు. అన్న, నిజం చెప్పండి, ఆయన పాకిస్తాన్తో పోల్చాడా లేకపోతే వీళ్ళు వక్రీకరించారా? మీరేమనుకుంటా ఉన్నారు? ఓపెన్ చెప్తున్నా కదన్నా, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇలా భూతంతంలా రాదంతం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ కానీ తేజస్వి సూర్య గారు ఎక్కడ కించపరచలేదు. నేను క్లారిటీ చెప్తున్నా, వీళ్ళు పదవుల కోసం పెదవులు మోసే కాంగ్రెస్ నాయకులు అండి తెలంగాణ కోసం మాట్లాడేటోళ్ళు. వీళ్ళ మానుకోట వేదికగా నాలాంటి బిడ్డ ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు సీమాంధ్ర నాయకులకు అడ్డుపడ్డప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గుర్తులేదా? తుపాకీ తూటలకు బలిగొనే ప్రయత్నం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తెలంగాణ మీద ఇలా వాళ్ళు క్లారిటీగా ఎక్కలేడు. ఇలా 1200 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఇచ్చిరని మాట్లాడింది తప్ప తేజస్వి సూర్య గారు ఏం చేసిండు? గతంలో పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం జరిగినప్పుడు అనేక మంది పిట్టలు రాలిన మన బిడ్డలు వాళ్ళ కోసం ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనే మాటలు మాట్లాడింది తప్ప ఏదో తెలంగాణ ఉద్యమాన్ని, అస్తిత్వాన్ని కించపరిచినని కాంగ్రెస్ పార్టీ భూతార్థంలో పెంచిపోవడం ఏంది? ఇలా నేను అడుగుతున్న, కరీంనగర్ వేదికగా AK-47 తుపాకీ తూటను పట్టుకొని ఉద్యమకారుల మీద దాడి చేసిన ఒక రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ కోసం మాట్లాడతారా అండి? ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈ చెట్టుకు ఊరేసుకున్న సంతోష్ రెడ్డి సావును అమరవీరుల స్తూపం దగ్గరికి పోకుండా తుపాకీ తూటలు బలిగి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అంటే తెలంగాణ కోసం మాట్లాడేది? తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కి లాఠీలు ప్రయోగించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇలా దానం నాగేందర్ను చేర్చుకున్న పార్టీ ఇలా తెలంగాణ కోసం మాట్లాడేది ఎవరండి? కాకతీయ యూనివర్సిటీలో కవాతు చేస్తున్న ఉద్యమంలో ఉద్యమకారులపై ఇలా రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం చేసి, టియర్ గ్యాస్ ప్రయోగం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం మాట్లాడేదని అంటున్నా. ఈ మిలియన్ మార్చ్ వేదికగా లక్షలాది కోట్లాది జనాలు తెలంగాణ ఆత్మగౌరవం వైపు నిలబడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద లాఠీలు ప్రయోగించి తుపాకీ తూటలం బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి తెలంగాణ కోసం మాట్లాడేది. ఎక్కడండి రాజకీయ సమానత్వం? ఎక్కడ మాట్లాడుతున్నారు? తేజస్వి సూర్య గారు మాట్లాడిన మాటలు ఏదో భూతద్దం లెక్క చూసి కాంగ్రెస్ పార్టీలు నేను అంటున్నా, వాళ్ళు ఏమన్నారో నేను క్లారిటీ ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాడు యుద్ధాలు జరిగినాయి, పాకిస్తాన్ వర్సెస్ భారతదేశం యుద్ధం జరిగింది. అదే మాదిరిగా ఆ రోజు అనేక మంది బిడ్డలు చనిపోయారు. అదే మాదిరిగా కూడా తెలంగాణ ఉద్యమం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం అదే విధంగా జరిగిందని వాళ్ళు చెప్పిన మాటలు. అది దాన్ని వక్రీకరించింది, దాన్ని భూతద్దంలో వేసింది, ఇలా దుష్టి ప్రచారం చేసే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను ఈ రోజు ఇట్లా అన్నారు. మరి ఆ రోజు అమిత్ షా గారు మరి గద్దర్ గారిని కూడా అదే నిండు సభలో అవమానించినటువంటి పరిస్థితి. ఒక నక్సలైట్తో మీరు ఎట్లా కలిసి ఉంటారని కూడా ఆ రోజు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీశారు. ఈ రోజు కూడా తెలంగాణ గురించి ఎట్లా మాట్లాడారు? తెలంగాణ అంటే చిన్న చూపు కాదా? తెలంగాణ బిడ్డ, తెలంగాణ అస్తిత్వం అంటే మాకు గౌరవం ఉంటుంది. ఇలా గద్దర్ అన్న అంటే మేము కూడా అభిమానిస్తాం. గద్దర్ అన్న చనిపోతే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నివాళులర్పించిందన్న. నరేంద్ర మోడీ గారు నివాళులర్పించారు. మా పార్టీ అగ్రనాయకత్వం కూడా పోయి గద్దర్కు నివాళులర్పించిందన్న. మీ పార్టీ నాయకులే గద్దర్కి పద్మశ్రీ వద్దని కొట్లాడినటువంటి పరిస్థితి. ఎవరు కొట్లాడారు? మేము ఒకటి భారతీయ జనతా పార్టీ అంటే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం వైపు కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపైనా ఎల్లుండైనా మా పైన భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుంది. నేను అడుగుతున్నా కదన్న ఒక మాట, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంత మాట్లాడుతుంది కదా, తెలంగాణ కోసం రంగారెడ్డి జిల్లా బిడ్డ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి తెలంగాణ రాష్ట్రం రావాలని ఒక యాదిరెడ్డి పార్లమెంటు సాక్షిగా ఊరేసుకున్నాడు కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వేదికగా యాదిరెడ్డి శవాన్ని కూడా దగ్గర రానియకపోతే ఆ రోజు అండగా నిలబడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? దిగవంత నేత సుష్మా స్వరాజ్ గారు కాదా? తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా పెదవులు మూసుకొని శవాల మీద పేలాలు ఏరుకొని బతికిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతికకు ఎక్కడుందని అడుగుతున్నా. సరే, కాంగ్రెస్లో ఒక ఉద్యమం చేసినట్టు రాజగోపాల్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినంటే ఎక్కిపోయిస్తారు. నువ్వు ఉద్యమం లేదే, ఏం చేయనోడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూర్చొని మాట్లాడుతున్నాడు కదా, అది తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారు. నేను అడుగుతున్నా కదా, ఇలా నిండు పార్లమెంటు సాక్షిగా సుష్మా స్వరాజ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ మద్దతు తెలపకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అన్న
ఇలా వాళ్ళు గొంతెత్తి తెలంగాణ చిన్నమ్మగా ఉన్నట్టు సుష్మా స్వరాజ్ గారు నిండు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కోసం కొట్లాడి ఇలా బిల్లు పాస్ అయ్యే విధంగా ముందుకు పోయినట్టు నిజమైన పార్టీ భారతీయ జనతా పార్టీ కదా. ఇలా తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఇలా తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదో తేజస్వి సూర్య గారు పాకిస్తాన్తో ఉగ్రవాదంతో పోల్చిరంటే నేను అంటున్నా, వాళ్ళ మాటలు కాంగ్రెస్ వాళ్ళు వక్రీకరించారు తప్ప దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. గిన్ని మాట్లాడుతున్నారు కదన్న. ఇంకా ఖమ్మం జిల్లాలో ఇల్లు కూలిపోయి వాళ్ళు రోడ్డు మీద పడ్డారన్న. మీలాంటి బిడ్డ జర్నలిస్టులు గాడికి పోతే ఉగ్రవాదుల కంటే హీనంగా అరెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వలయంలో పనిచేస్తున్న పోలీసులు ఉగ్రవాదులకు హీనంగా కంటే అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ సోదరులను. ఇవన్నీ పోతలేవు. పల్లెన పర్లేర్లు మొలిసే తెలంగాణలోనా, నా పాలమూరులోనా పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్ము లేపినాయి. ఇది కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. నువ్వు గీ పరిస్థితి చూడయ్యా, ఇంట్లో పరిస్థితి చూడయ్యా అంటే దేశంలో పోయి ఏదో నేను పీక్తున్నాను మాట్లాడుతున్నట్టు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే సమాధానం, ఒకటే చెప్తున్నా, ఎప్పటికైనా నాడైనా రేపైనా ఏ రోజైనా తెలంగాణ ఆత్మగౌరవం వైపు నిలబడుతుంది భారతీయ జనతా పార్టీ. తేజస్వి సూర్య గారి మాటలను ముమ్మటిగా కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తుంది తప్ప ఎక్కడ వారు తేజస్వి సూర్య గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇదే యూనివర్సిటీ దగ్గరకు వచ్చి తెలంగాణ బిడ్డల్ని కాపాడుకుంటానని ఆ రోజు చెప్పిండు. రేపు కూడా మేము తీసుకొని వస్తాం. అక్కడ అదే విషయం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎవరు కూడా సరే ఆయన మాట్లాడిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి అంశం తెరపైకి తీసుకొచ్చారు. తర్వాత కూడా ఎందుకు 8 మంది ఎంపీలు క్లారిటీ ఇవ్వలేదు? నెక్స్ట్ రోజు వరకు ఎందుకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అన్న ఆల్రెడీ నిండు పార్లమెంట్ సాక్షిగా మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నిండు పార్లమెంట్ సాక్షిగా క్లారిటీగా ఇచ్చిండు. కాంగ్రెస్ అదే రోజు అదే సమయంలో కిషన్ రెడ్డి గారు క్లారిటీగా వారు ధీటైన సమాధానం చెప్పిండు. ఒకటే మాట చెప్పిండు, ఇలా భారతీయ జనతా పార్టీ మా పార్లమెంట్ సభ్యులు, ఇలా కర్ణాటక బెంగళూరు పార్లమెంట్ సభ్యులు, ఒక భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు మాట్లాడిన మాటలను ఇలా కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని క్లారిటీగా సమాధానం చెప్పిండు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ముమ్మడికి బదనం చేస్తుంది తప్ప మా భారతీయ జనతా పార్టీ కూడా సమాధానం ఇచ్చింది. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి కూడా సమాధానం చెప్పి చాలామంది కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాలి. ఇంత జరిగిన తర్వాత కూడా నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదని కూడా చాలామంది అంటా ఉన్నారు. నేను అంటున్నా కదన్న, నిండు పార్లమెంటులో గతంలో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నట్టు లగడపాటి రాజగోపాల్ నిన్ను పార్లమెంట్లో తెలంగాణ బిడ్డను అవమానించి పేపర్ స్ప్రే చల్లినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోర్లు మూసుకుపోయినాయి? తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు మాట్లాడినట్టు నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా సారీ అడిగేది. నేను చెప్పిన కదా, భారతీయ జనతా పార్టీ ఎంపీలు లేకపోతే, సుష్మా స్వరాజ్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అన్న. ఎట్లా ఇచ్చిరన్నా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే నేను ఓకే ఒప్పుకుంటా. కాదంటే 1200 మంది విద్యార్థుల ప్రాణాలను ఇలా పొట్టలు పెట్టుకొని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రేవంత్ రెడ్డి అన్నాడు కదా, బలిదేవత సోనియా గాంధీ అన్నాడు కదా, అప్పుడు గుర్తు రాలేదా? కాంగ్రెస్ పార్టీ ఇలా ఉట్టిగా పుణ్యానికి ఏలే తెలంగాణ. నాలాంటి బిడ్డలను తుపాకీ పెట్టి పేల్చే ప్రయత్నం చేసి నాలాంటి బిడ్డలు జైలు జీవితం గడిపితే జైల్లో వేసి మనల్ని థర్డ్ డిగ్రీ చేసి అనేక మంది విద్యార్థి అమరవీరులను పొట్టన పెట్టుకొని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళ అండి మాట్లాడేది. నరేంద్ర మోడీ గారు దేనికి సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి? 1200 మంది విద్యార్థులు చనిపోయారు కదా, అంతమందిని బలి తీసుకుంది కదా. సోనియా గాంధీని చెప్పమని తెలంగాణ సమాజానికి క్షమాపణ? అసలు రేవంత్ రెడ్డిని చెప్పమని తెలంగాణ సమాజానికి క్షమాపణ? నువ్వు ఇంతవరకు నువ్వు ఇచ్చిన తెలంగాణ ఉద్యమకారు, నువ్వు తెలంగాణ మీద నిజమైన ప్రేమ ఉంటే, తెలంగాణ మీద నిజంగా నీకు అభిమానం ఉంటే కూడా 1200 ఇలా ఉద్యమకారులకు 200 గజాలు 50 గజాల స్థలం ఇస్తున్నాము కదా, దాని గురించి మాట్లాడయ్యారు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఎన్ని రోజులు ఎలక్షన్ టైం రాగానే వాళ్ళకు ఉద్యమకారులు గుర్తొస్తారు. కొన్ని రోజులు అనుకుంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అటు ఇటు చేసి 3 అవుతుంది, అటు ఇటు చేసి 5 అవుతుంది. వీళ్ళ పని ఈ మాట చెప్పాలి, నెక్స్ట్ ఎలక్షన్లలో మేము పబ్బం గడుపుకోవాలి. నేను అడుగుతున్నా కదా, నిజంగా కూడా వీళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ మీద వీడ నిజంగా కూడా ప్రేమ ఉంటే, తెలంగాణ కోసం మరణించినట్టు ఒక విద్యార్థి అమరవీరుల ఇలా వాళ్ళ విగ్రహాలే కానీ తెలంగాణ జాతిపిత గొలుచుకున్నట్టు ఒక జయశంకర్ సార్ లాంటి వాళ్ళను ఇలా ట్యాంక్ బండి మీద విగ్రహం ఏర్పాటు చేస్తే నేను కాంగ్రెస్ పార్టీకి నేను పాలాభిషేకం చేస్తా. అప్పుడు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తే నేను పాలాభిషేకం చేస్తా. వాళ్ళు ఇయ్యరు, ఉద్యమకారులను అనగదొక్కే ప్రయత్నం చేస్తారు. అది మాత్రం క్లారిటీ. చివరిగా ఈ తేజస్వి సూర్య అంశం మీద ఏం చెప్తారు మీరు? తెలంగాణ ప్రజలారా, ఇలాంటి వాక్యాలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించి
ఇలా ప్రజలను మధ్యపెట్టాలని చూస్తున్నది తప్ప ఇలా నిజంగా కూడా ప్రజలారా కాంగ్రెస్ పార్టీ విశ్వరూపం మళ్ళొకసారి బట్ట బయలైంది కూడా నేను మీకు అందరికీ చెప్తున్నా. 72 కోట్ల మహిళల ఆత్మగౌరవం మీద కాంగ్రెస్ పార్టీ ఇలా మొండి వైఖరి చూపెట్టింది నిన్న నిండు పార్లమెంటుగా. నేను అని చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ తేజస్వి సూర్య గారి మాటలను వక్రీకరించి భారతీయ జనతా పార్టీని భద్రం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల్లారా నేను చెప్తున్నా, రేపైనా ఎప్పుడైనా ఎల్లుండైనా తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.